వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రాంత వాసుల ఓట్ల సంగతి ఏంటి? ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన తర్వాత రాజకీయ పార్టీల్లో అంటే తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఒకవేళ ఎస్ఐఆర్ ప్రక్రియ అనుకున్నట్టుగా ఎన్నికల కమిషన్ నిర్వహిస్తే అటు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది, ఇటు తెలంగాణలో కొనసాగుతుంది. కాబట్టి అనుకున్నట్టుగా నిర్వహిస్తే ఎన్నికల కమిషనర్లు ఏమైతే చెప్తున్నారో లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం ఏమైతే చెప్తుందో వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఎస్ఐఆర్ ప్రక్రియని నిజాయితీగా చేస్తే, ఎందుకంటే ఈ చేస్తే అని ఎందుకు అంటున్నా అంటే చాలా రాజకీయ పార్టీల నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. చేస్తే ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంత వాసులు ఎవరైతే తెలంగాణలో నివాసం ఉంటున్నారో వాళ్ళ ఓట్లు ఎగిరిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎగిరిపోవడానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకటి, వాళ్ళు హైదరాబాదులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే హైదరాబాదులోనే వాళ్ళు ఇక్కడ నివసించాలని నిర్ణయించుకుంటే వాళ్ళు హైదరాబాదులోనే వాళ్ళ ఓటును ఉంచుకొని వాళ్ళ స్వస్థలం ఏదైతే ఉంటుందో అది అమలాపురం కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, వేరొకటి వాళ్ళ స్వస్థలంలో ఓటుని వదులుకోవాల్సి వస్తుంది. ఆప్షన్ 1. ఆప్షన్ 2, మా సొంత గ్రామంలోనే స్వస్థలంలోనే ఓటు కావాలి, మాకు హైదరాబాదులో వద్దు అనుకుంటే వాళ్ళు హైదరాబాదులో ఓటుని వదులుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే హైదరాబాదులో ఓటును వదులుకోవడానికి ఇక్కడి రాజకీయ పార్టీలు ఇష్టపడవు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతపు ఓటు బ్యాంకుని ఇక్కడి రాజకీయ పార్టీలు అన్నీ రెడీ చేసుకున్నాయి. బీజేపీ చేసుకుంది, బీఆర్ఎస్ చేసుకుంది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసుకుంది, అన్నీ చేసుకున్నాయి. అయితే అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసరికి సేమ్ సెంటిమెంట్ నడుస్తుంది. ఏం నడుస్తుంది? అక్కడ అంటే ప్రాంతాల వారీగా ఓటింగ్ ఉంది, అక్కడ కులాల వారీగా సంఘాలు ఉన్నాయి, లేకపోతే అక్కడ కూటమి వారీగా ఉన్నాయి, అక్కడ జనసేన ఓటు బ్యాంక్ సపరేట్గా ఉంది, టీడీపీ ఓటు బ్యాంక్ సపరేట్గా ఉంది, వైసీపీ ఓటు బ్యాంక్ సపరేట్ ఉంది, అంతో ఇంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా సపరేట్ ఉంది. సో అక్కడనేమో ప్రాంతీయ ప్రేమ ఉంటుంది, ఇక్కడనేమో ఉద్యోగము జీవితము అంతా ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళ పరిస్థితి ఏంటనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతోంది. ఎందుకు ఈ ప్రశ్న తెరపైకి వచ్చిందంటే గతంలో జరిగిన పరిస్థితులను చూద్దాం ఒకసారి. గతంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలను చూద్దాం ఒకసారి. ఏంటంటే ఇదివరకు వీళ్ళంతా ఫర్ ఎగ్జాంపుల్ 2018 నుంచి తెలంగాణకి ఆంధ్రాకి మధ్య ఒక చిన్న డ్రామా నడుస్తుంది, ఎన్నికల డ్రామా. 2018లో కేసీఆర్ సర్కార్ ఏం చేసిందంటే ముందస్తు ఎన్నికలకు వచ్చింది. ముందస్తు ఎన్నికలకు రావడం వల్ల ఏం జరిగింది? హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా 2018లో ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాదులో ఉన్న ఆంధ్ర ఓటర్లంతా 2018లో ఇక్కడ తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎందుకు? కేసీఆర్ అప్పుడు 2018లో ముందస్తు ఎన్నికలకు రావటం వల్ల. ఆ తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరూ ఏం చేశారంటే 2019లో ఇంకొక సంవత్సరం గ్యాప్తో 2019లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో అట్లాగే సాధారణ ఎన్నికల్లో అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలామంది ఓటర్లు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా కావచ్చు అందులో. అంటే 2018 ఎన్నికల ఒక సంవత్సరం ముందు ఇక్కడ అసెంబ్లీకి వేశారు ఓట్లు, మళ్ళీ సంవత్సరం తర్వాత అక్కడ అసెంబ్లీకి వేశారు. వీళ్ళకి 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి, ఇక్కడ ఒక ఓటు అక్కడ ఒక ఓటు, అంటే ఏపీలో ఒక ఓటు టీజీ తెలంగాణ, ఇక్కడ ఒక ఓటు అక్కడ ఒక ఓటు ఉండే వీళ్ళకి. అట్లున్నోళ్ళు ఇక్కడేసిరు ఓటు అక్కడేసిరు. పెద్దగా ఈ డూప్లికేషన్ని తొలగించిన ప్రక్రియలు ఏమీ లేవు. ఇప్పుడు ఎస్ఐఆర్లో తొలగిస్తామని చెప్తున్నారు. కొందరు ఏం చేసిరంటే తెలంగాణలో ఓటేసి మళ్ళీ ఏపీకి పోయారు. ఫస్ట్ ఏం చేసిరు? తెలంగాణలో ఓటేశారు, టీజీ ఓటేసి ఏపీకి షిఫ్ట్ చేసుకున్నారు. షిఫ్ట్ చేసుకొని ఏపీలో ఓటేశారు. ఓకే, అంటే 2 ఆప్షన్లు వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏపీలో అక్కడ రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, సొంత ప్రాంతంలో ఎవరికైనా ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. సో ఏపీలో ఓట్లు వేసారు. ఇట్లా ఇప్పటివరకు ఓట్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎస్ఐఆర్ ఏం చెప్తుందంటే, ఎన్నికల సంఘం ఏం చెప్తుంది? డెడ్ ఓట్లు అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు, డెడ్ ఓట్లు, అట్లాగే షిఫ్ట్ అయిన వాళ్ళ ఓట్లు, అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ఈ ఇంట్లు ఉంటాయి, ఆ ఇంట్లు ఉంటాయి, షిఫ్ట్ అయిన వాళ్ళ ఓట్లు, అట్లాగే డూప్లికేట్ ఓట్లు,
అట్లాగే డ్యూయల్ ఓట్లు, ఇట్లా రకరకాల పేర్లు 4 రకాల ఓట్లని తొలగిస్తాం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా అని చెప్తుంది ఎన్నికల కమిషన్. అలా తొలగిస్తే ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంతంలో ఓటు కావాలా, వీళ్ళకి తెలంగాణ ప్రాంతంలో ఓటు కావాలనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే సొంత గ్రామం మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఆంధ్ర ప్రాంతంలోనే ఓటు ఉంచుకుంటారు. రాజకీయాలు చేయాలి, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్ళాలి, గ్రామ రాజకీయాల్లోనైనా క్రియాశీలకంగా పనిచేయాలి, లేకపోతే ఊళ్ళో పొలాలు ఆస్తులు ఉన్నప్పుడు వాటి కోసమైనా ఊళ్ళో మనకు ఒక ప్రాతినిధ్యం ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే, అంటే సొంత ఊళ్ళోనే, ఆంధ్రప్రదేశ్ అನ್ನು సొంత ఊళ్ళోనే ఓట్లు ఉంచుకుంటారు. పోనీ ఈ విషయాన్ని నేను ఓన్లీ ఆంధ్ర ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇలా. కాబట్టి తెలంగాణలో ఉన్న ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, వాళ్ళకి కూడా చాలామందికి హైదరాబాద్లో ఒక ఓటు ఉంది, ఇక్కడ సొంత ఇల్లు ఉంది, మళ్ళీ వాళ్ళ సొంత ఊళ్ళలో వాళ్ళ భూమి జాగాలు ఉన్నాయి, అక్కడ ఓటు ఉంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మాట్లాడాల్సిన సమస్య ఏంటంటే వీళ్ళకి ఇలా డబల్ ఓట్లు ఉన్న వాళ్ళకి ఒక సమస్య ఉంది. ఇక్కడ ఎన్నికల కమిషన్ దీనికి ఏం సమాధానం చెప్తుంది, ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? నిజంగా ఆధార్ కార్డు ఆధారంగా చేస్తే మాత్రం ఈ సమస్య పరిష్కారమై ఉంది. సమస్య ఏంటంటే ఊర్లో ఉండే ఓటు ఉంటుంది కదా, ఈ ఓటుకి అక్కడుండే క్రమసంఖ్య వేరు, అక్కడుండే నియోజకవర్గం వేరు, అక్కడుండే పరిస్థితులు వేరు, ఆ ఓటు నెంబర్ వేరు ఉంటుంది. సిటీలో ఉండే ఓటుకి ఇక్కడుండే క్రమసంఖ్య వేరుంటుంది, ఇక్కడ నియోజకవర్గం వేరుంటుంది. అంటే అక్కడ ఓటు నెంబర్ వేరుంటుంది ఊర్లో ఓటుకి, ఇక్కడ ఓటు నెంబర్ వేరుంటుంది. సో ఈ రెండు ఎట్లా మ్యాచ్ చేయాలి? ఇంట్లో డూప్లికేట్ ఓటు అనుకోండి, ఏ ఓటు తీసేయాలి, దేని ద్వారా తీస్తారు అర్థం కాదు. కొంతకాలం వరకు ఏం జరిగిందంటే పేర్ల ద్వారానో లేకపోతే దాని ద్వారా జరిగింది. ఇప్పుడు ఎస్ఐఆర్లో ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు. అక్కడ డీటెయిల్స్లో మనం నిన్న ఎస్ఐఆర్ ఫారం సంబంధించిన వివరాలు చూస్తే మీకు అర్థమైంది. ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతున్నారు. ఒకవేళ ఆధార్ కార్డ్ నెంబర్ని సబ్మిట్ చేస్తే 2 చోట్ల మీకు ఓటు ఉంటే ఒక చోటనే ఓటు ఉంటుంది, 2వ చోట పోద్ది. లేదు 2 చోట్ల ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఏం చెప్తుంది, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్తుంది. చట్టం కూడా అదే చెప్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే తెలంగాణలో ఉండే వాళ్ళకి, అందుకనే మరి ఆంధ్ర వాళ్ళతో మొదలుపెట్టిన ఈ వీడియోని, తెలంగాణలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళ సొంత గ్రామాల్లో ఓట్లు ఉంచుకుంటారు. కొందరు ఊళ్ళో ఏమి లేదనుకున్న వాళ్ళు హైదరాబాద్లో ఓట్లు ఉంచుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా అవసరం, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, జీవితం ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ ఓట్లు ఉంచుకుంటారా, లేకపోతే సొంత గ్రామాల్లో అంటే తెలంగాణలో ఓట్లు ఉంచుకుంటారా, ఆంధ్రప్రదేశ్లో ఉంచుకుంటారా అని అతిపెద్ద ప్రశ్న. ఇప్పటిదాకా వీళ్ళని రాజకీయ పార్టీలన్నీ వాడుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు తప్పేం లేదు, హైదరాబాద్లో ఉన్న రాజకీయ పార్టీలు మాత్రం ఖచ్చితంగా వీళ్ళని వాడుకున్నాయి. ఏం వాడుకున్నాయి? 2000 ఒక సంవత్సరం ముందే మీకు ఒకసారి మనం చూసినాం కదా, 2018లో ఇక్కడ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అక్కడ 2019లో జరిగినాయి, 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అక్కడ 2024లో జరిగినాయి. మనం చాలాసార్లు చూసినాం, హైదరాబాద్ నుంచి, బెంగుళూరు నుంచి, చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీలన్నీ బస్సులు పెట్టి తీసుకుపోయినాయాలని. నిన్ననే ఒక రాజకీయ నాయకుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ ఓట్లు, ఆంధ్రప్రదేశ్ వెలుపల 1 కోటి ఓట్లు ఉన్నాయని చెప్తున్నాడు. దాదాపు 1 crore ఓట్స్ ఆంధ్రప్రదేశ్ వెలుపల, అంటే ఈ ప్రాంతంలో బతుకుతున్న వాళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది. ఈ 1 కోటి ఓట్లని ఎప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళని పిలిపించుకొని మళ్ళీ ఎన్నికల్లో వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవడం మనం చూస్తుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు నేను ఈ నాయకుడి కోసం నేను అమెరికా నుంచి వచ్చాను ఓటు వేయడానికి, ఆ నాయకుడి కోసం అమెరికా నుంచి వచ్చాను ఓటు వేయడానికి, ఈ పార్టీ కోసం వచ్చాను, ఆ పార్టీ కోసం వచ్చాను నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ అప్పుడు మనకు హెడ్లైన్స్లా, బ్రేకింగ్స్లా ఆశ్చర్యంగా కనిపిస్తాయి. కానీ నిజం అదే. ఏంటంటే వాళ్ళకి హైదరాబాద్లో ఓటు ఉండేది, హైదరాబాద్లో 2018లో ఓటేశారు, 19లో ఆంధ్రప్రదేశ్లో ఓటేశారు, 2023లో హైదరాబాద్లో ఓటేశారు, 2024లో ఆంధ్రప్రదేశ్లో ఓటేశారు. సో ఇది జరిగింది. సో ఇప్పుడు ఎస్ఐఆర్ వస్తే ఏం జరుగుతుంది అనేది అతిపెద్ద ప్రశ్న. దీనికి ఎన్నికల కమిషన్ అయితే ఏం చెప్తుందంటే, ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా ఏం చెప్తుంది, ఎవరికైతే డ్యూయల్ ఓట్లు ఉన్నాయో, 2 ఓట్లు ఉన్నాయో, ఆ 2 ఓట్లలోంచి ఒక ఓటును తొలగిస్తామని చెప్తుంది, చెప్తుంది. ఇదే జరిగితే నిజంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇదే జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా సమస్యలో పడబోతున్నాయి, సమస్యలో పడే అవకాశం ఉన్నాయి. సమస్యలు కాదు,
తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నికల కమిషన్ నిజంగా దీన్ని ఆ విధంగానే స్వీకరిస్తుందా? ఇక్కడ మళ్ళా ఇంకొక డౌట్ అనుమానం ఏంటంటే, పెద్ద అనుమానం ఏంటంటే, కూకట్పల్లిలో ఉన్నారనుకోండి, తిరుమల రెడ్డి అని నాకు కూకట్పల్లిలో ఓటు ఉందనుకోండి, నాకు అదే అమలాపురంలో కూడా నాకు మళ్ళీ ఓటు ఉందనుకోండి, ఇక్కడ ఓటర్ క్రమ సంఖ్య వేరు, అక్కడ ఓటర్ క్రమ సంఖ్య వేరు, ఇక్కడ నియోజకవర్గం వేరు, అక్కడ నియోజకవర్గం వేరు. ఒకవేళ మొత్తం భారతదేశాన్ని ఒక యూనిట్గా తీసుకుంటేనేమో ఆధార్ కార్డు ద్వారా లెక్క పెడితేనేమో ఏదో ఒక ఓటు ఎగిరిపోతుంది. ఆధార్ కార్డు నెంబర్ వేయలేదనుకోండి, నేను ఆధార్ కార్డు నెంబర్ వేయాల్సిన అవసరం నాకు లేదని వేయలేదనుకోండి, ఇక్కడ ఎస్ఐఆర్ పరిధిలో నీ ఓటు ఉంటుంది, అక్కడ ఎస్ఐఆర్ పరిధిలో నీ ఓటు ఉంటుంది. దీన్ని ఎన్నికల కమిషన్ ఎలా పరిష్కరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. ఈ సమస్యకి పరిష్కారం ఎలా చూపిస్తుంది అనేది కొంత ఆసక్తికరమైన ప్రశ్న, కొందరు లేవనెత్తుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఎన్నికల కమిషన్ దగ్గర ఉందా లేదా అనేది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారుతోంది. ఆ ఛాన్సే లేదు. ఆధార్ కార్డు నెంబర్ ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్లో నమోదు పెట్టాల్సిందే అని ఒకవేళ ఎన్నికల ఏదో బిఎల్ఓలు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేయాల్సిందే అని ఒక నిబంధన పెట్టి ఆధార్ నెంబర్ వేయించారనుకోండి, ఖచ్చితంగా హైదరాబాదులో ఉన్న ఆంధ్ర వాళ్ళకి ఆప్షన్ ఎంచుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. నాట్ ఓన్లీ ఆంధ్ర, గుజరాత్, పంజాబ్, మిగతా మరాఠీ వాళ్ళందరికీ కూడా ఈ పరిస్థితి వస్తుంది. ఎందుకు ఆంధ్ర వాళ్ళంటే మన తెలుగు వాళ్ళు కాబట్టి, తోటి తెలుగు వాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఉంచుకోవాలా ఓటు, ఆంధ్రాలో ఉంచుకోవాలనేది అతిపెద్ద ప్రశ్నగా మారబోతుంది. మీ అభిప్రాయం ఏంటి? ఈ విధానం పైన, ఎస్ఐఆర్ ప్రక్రియలో వచ్చే ఈ సమస్య పైన మీ ఒపీనియన్ ఏంటి? ఏం చేస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి SUTV. నా పేరు తిరుమల్.